అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు. సాయి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ వచ్చే వారానికి వాయిదా పడింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కోసం హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అంటే అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలి అని చెప్పి ఈరోజు వాదోపవాదనలు నడిచినాయి. దాదాపు రాత్రి 11:30 వరకు వాదోపవాదనలు నడిచినాయి. సో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి టైం వచ్చేసి 12:40, 12:40 రాత్రి నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నా. నేను కూడా 11:30 వరకు తీర్పు ఏమొస్తుంది, హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమని చెప్తారు, ఏమని తీర్పిస్తారు అని చెప్పి నేను కూడా క్లియర్గా వీడియో మొత్తం చూసేటటువంటి కార్యక్రమం చేసిన. వాదోపవాదనలు చాలా గట్టిగా జరిగినాయి. అమ్మాయి తరపు న్యాయవాది, తర్వాత నిందితుడి తరపున న్యాయవాది వాదోపవాదనలు చాలా కీలకంగా హైకోర్టులో వినిపించేటటువంటి కార్యక్రమం చేసినారు. వాదోపవాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చినారు. ఆ తీర్పు ఏంటంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, అసలు తీర్పు ఏం రాబోతున్నది. ఒకవేళ ఇంటరిమ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి తీర్పు ఓకే అయితే, యాక్సెప్ట్ అయితే, ఇక బండి సాయి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించినట్టు అవుతుంది ఇంటరిమ్ ప్రొటెక్షన్ కనుక ఒకవేళ కల్పిస్తే. కాబట్టి ఇక బండి భగీరథ్ను ఆపే వాళ్ళు ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ బండి సాయి భగీరథ్కు హైకోర్టు ఒక భారీ షాక్ ఇచ్చినారు. ఇక బండి సాయి భగీరథ్ ఒకవేళ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్తే ఖచ్చితంగా సిట్ అధికారులు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చిర్రు, సాయి భగీరథ్ పోలేదు. పోకపోవడానికి రీజన్ హైకోర్టులో విచారణ ఉన్నది కాబట్టి విచారణలో ఏం తెలుస్తుందో ఆ తర్వాత విచారణకు పోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. హైకోర్టు విచారణ అయిపోయిన తర్వాత హైకోర్టు కనుక పాజిటివ్గా తీర్పిస్తే ఆ తర్వాత విచారణ అవసరం లేదు. ఒకవేళ హైకోర్టులో సరైనటువంటి మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడు విచారణకు పోవచ్చు అనుకున్నాడేమో. మొత్తానికి విచారణకైతే పోలేదు. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు బండి సాయి భగీరథ్ ఆయన మళ్ళీ రిటర్న్ వాళ్ళకు మెయిల్ పంపించిండు, రిటర్న్ లేఖ రాసిండు. నేను రాలేకపోతున్నా, వ్యక్తిగత కారణాల వల్ల, అసౌకర్యం వల్ల నేను రాలేకపోతా ఉన్నా, 15వ తారీఖు వస్తా అని చెప్పిండు. 15వ తారీఖు కూడా ఎక్కడ కూడా బండి సాయి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. సో మొత్తానికి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ సంచలనమైనటువంటి తీర్పు ఏందనేది చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. బిగ్ బ్రేకింగ్ న్యూస్. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు అరెస్టు చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను, తదుపరి విచారణ వచ్చే వెకేషన్ బెంచ్ నాటికి వాయిదా. హైకోర్టు న్యాయమూర్తి చాలా క్లియర్గా మీకు అర్థమైంది కదా. అయితే బండి సాయి భగీరథ్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఏమని చెప్పినారు కోర్టులో అంటే, ఆయన చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట, ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఉందో ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పియండి, అంటే బెయిల్ వచ్చే వరకు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. కానీ ఎక్కడ కూడా న్యాయమూర్తి గారు చెప్పలేదు, నేనేం చెప్పలేను, సో ఇంటరిమ్ ప్రొటెక్షన్కి సంబంధించి నేనేం మాట్లాడలేను, నేనేం చెప్పలేను అని చెప్పి సో తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సో మొత్తానికి పోలీసులు బండి సాయి భగీరథ్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు, విచారణ చేయవచ్చు. సో వచ్చే వారానికి మళ్ళీ జనరల్ బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో వాయిదా వేసినారు. మెయిన్ బెయిల్ వాయిదా వేసినారు. బెయిల్కి సంబంధించి అంటే మధ్యంతర బెయిల్, తర్వాత క్వాష్ పిటిషన్ కూడా వేసినారు వీళ్ళు. క్వాష్ పిటిషన్ ఏంటంటే ఫాల్స్ కేసు కొట్టేయండి అంటూ కూడా క్వాష్ పిటిషన్ వేస్తారట. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందామని, అంటే మధ్యంతర బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా అప్లై చేసినారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే వచ్చే వారానికి వాయిదా వేస్తారు. కానీ ఇంటరిమ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. సో కాబట్టి బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. సిట్ అధికారులు మళ్ళీ గనక విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇస్తే ఖచ్చితంగా సాయి భగీరథ్ పోవాల్సిందే. ఒకవేళ పోకపోతే పోలీసులు దేవులాడి వెతికి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఏదో రిలీఫ్ వస్తుంది అనుకున్నాడు, రిలీఫ్ దొరుకుతుంది హైకోర్టులో అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా బండి సాయి భగీరథ్కి రిలీఫ్ లభించలేదు.
రిలీఫ్ దొరకలేదు. సో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో నేను రికార్డ్ చేస్తున్న టైం, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం 12:45. సో నేను రాత్రి వరకు వేచి చూసిన అసలు ఈ కేసులో ఏం జరగబోతున్నది. తెలంగాణ సమాజం అమ్మాయి వైపు నిల్చోవాలనుకుంటున్నారు, అమ్మాయికి అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. మరి ఏం జరగబోతున్నది? మరి కేంద్ర మంత్రి కొడుకు మరి ఎక్కడైనా కాపాడే ప్రయత్నం చేస్తారా అని చెప్పి కూడా రకరకాలుగా అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా జరగలేదు. సో చట్టం అందరికీ సమానం, చట్టం అందరికీ న్యాయం చేస్తుందంటూ కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సో తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ నాటికి వాయిదా వేసినారు. మళ్ళీ వెకేషన్ బెంచ్ నాటికి తదుపరి విచారణను వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేసినారు. అసలు కోర్టులో ఏం జరిగింది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే బండి సాయి భగీరథ్కి సంబంధించిన వాళ్ళ తండ్రి గారు నా పేరు ఎక్కడ కూడా ఈ కేసులో వాడకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన కూడా కోర్టుకు వెళ్ళినాడు. కోర్టు నుండి చాలా క్లియర్గా తీర్పు కూడా వచ్చింది. సో కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ తండ్రి పేరు మనం వాడకూడదు, తండ్రి ఫోటో కూడా మనం పెట్టకూడదు, ఎక్కడ కూడా ఆయనను ఇన్వాల్వ్ చేయకూడదు, మనం చేయట్లేదు కూడా, ఎక్కడ కూడా ఆయన పేరు మనం తీయట్లేదు కూడా. సో ఇది చాలా క్లియర్. అసలు ఈరోజు హైకోర్టులో ఏం జరిగింది, ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అసలు హైకోర్టులో ఏం జరిగింది అనేది నేను చాలా క్లియర్గా చెప్తా. అయితే పోక్సో కేసు బాధితురాలు మైనర్ అని ఆమె జన్మించిన ఆసుపత్రికి వెళ్ళి పోలీస్ అధికారులు ధృవీకరించారని జడ్జికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయసు 17 ఏండ్ల 3 నెలలు అని అంగీకరించిన జడ్జ్. ఆ అమ్మాయి మైనర్, మేజర్ కాదు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా, దట్ గర్ల్ ఈజ్ మైనర్, నాట్ ఏ మేజర్. చాలామంది అమ్మాయి మేజర్ అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేసినారు, రకరకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. సో షీ వాజ్ ఏ మైనర్, చాలా క్లియర్గా హైకోర్ట్స్లో ప్రూవ్ అయింది. ఆ తర్వాత కేసు పెట్టక ముందు నేడు నిందితుడి నుండి బాధితులకు బెదిరింపు మొదలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు చేస్తుందని ఇన్ఫర్మేషన్ తెలిసి కావాలనే ఆమె కంటే ముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా లోపల నుండి ఎవరో టిప్ ఇచ్చారు. సంగప్ప అనే వ్యక్తి ఏప్రిల్ 23వ తేదీన బండి బాధితులకు మీటింగ్ అరేంజ్ చేశాడు. అప్పుడు బండి బాధితుల కుటుంబాన్ని దారుణంగా బెదిరించాడు. బాధితురాలి తరపున న్యాయవాది చెప్పినటువంటి మాట. సో ఎక్కడ కూడా మనం పేరు తీయలేదు కాబట్టి బాధితురాలకు సంబంధించినటువంటి తరపున వాదించినటువంటి న్యాయవాది గారు చాలా క్లియర్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. అందుకు మనం పేరు ప్రస్తావించడం జరిగింది తప్ప మనం ఎక్కడ కూడా పేరు ప్రస్తావించట్లేదు. నిందితుడు తండ్రి పేరు మనం ఎక్కడ కూడా అనట్లేదు. కాకపోతే హైకోర్టులో ఈ అంశం జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా మనం చెప్తున్నాం అంతే. కావాలంటే మనం పేరు ఇప్పుడు మాట్లాడినాం కదా, ఆ పేరు బ్లర్ చేసి, అండ్ బ్లర్ మీన్స్ బీపేసేసి, ఎక్కడైతే నేను మంత్రి గారు పేరు తీసినా అక్కడ నువ్వు బీపేసేయి. ఎక్కడ కూడా ఆయన పేరు రావద్దని కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ఇంతకుముందు కూడా మీకు పేరు వస్తే అక్కడ మీరు ఖచ్చితంగా బీపేసేయండి. రైట్. ఇక నెక్స్ట్, బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాది చెప్పినారు కోర్టు దృష్టికి, ఆ విధంగా బెదిరించినారు. ఈ అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు పోయి కేసు పెడదామని పోయినటువంటి సమయంలోనే బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోయినటువంటి సమయంలోనే అదే రోజు అమ్మాయి కంటే ముందు కరీంనగర్లో కేసు పెడతాడు. ఉద్దేశపూర్వకంగా కేసును డైవర్ట్ చేయాలని ఆయన పెట్టినాడు. ఆ తర్వాత ఇంకా చాలా అద్భుతంగానే జరిగింది. హైకోర్టులో వాదపు వాదనలు చాలా అద్భుతంగా జరిగినాయి. బాధితురాల కంటే ముందు నిందితుడు కేసు పెట్టాడు. ప్రధానమంత్రి బందోబస్తు సాకుతో కావాలనే ప్రభుత్వం నిందితుడిని కాపాడింది. ముఖ్యమంత్రి కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని డీజీపీని అడిగారు. నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా అని నిందితుడు తండ్రి ఒక హిట్లర్ లాగా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాల తరపున న్యాయవాది చెప్పినటువంటి మాట, బాధితురాల తరపున న్యాయవాది గారు చెప్పినారు. బాధితురాల తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది గారు చెప్పినారు, చాలా క్లియర్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. నిందితుడు తండ్రి బహిరంగంగా మాట్లాడిండు, నా కుటుంబ జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టా అని చెప్పి బెదిరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పినారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా లేదు నా కోర్టులో అలాంటి ప్రస్తావన తీయకూడదు, మీరేమో అవి మాట్లాడకండి, కేసు గురించి మాట్లాడండి అని చెప్పి చాలా క్లియర్గా జడ్జి గారు కూడా చెప్పారు. చాలా క్లియర్గా
నేను చాలా విన్నా, అంటే మొత్తం కంప్లీట్ అసలు ఏం జరిగింది ఏందనేది దాదాపు 1.5 hours 2 hours జరిగినటువంటి వాదోపవాదాలు పూర్తి స్థాయిలో నేను విన్నా. నేను వీడియో మొత్తం చూసిన అసలు ఏం జరుగుతున్నది. చాలా ఇంపార్టెంట్ కేసుతో పాటు చాలా కీలకమైనటువంటి అంశం, సెన్సిటివ్ కేస్, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ, అలాగే హై ప్రొఫైల్ కేస్. సో ఏం జరుగుతుందనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలా, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటి పిన్ టు పిన్ కంప్లీట్గా వీడియో మొత్తం చూసిన. మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి 12:50 స్టిల్ నౌ రికార్డింగ్ స్టార్ట్ చేసినాం. 12:40కి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం, 35 అనుకుంటా కదా, 12:35కి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం, 12:50 అవుతున్నది. స్టిల్ నౌ గోయింగ్ ఆన్. మీకేం జరిగింది అనేది చెప్పాలనేటటువంటి ఒపీనియన్తో రైట్. ఇంకా కోర్టులో ఇంకా ఏం జరిగిందంటే, బాధితురాలు ₹50,000 తీసుకుంది అంటున్నారు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ ఏమని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన, హనీ ట్రాప్ చేసినారు నన్ను, ₹50,000 నేను అడ్వాన్స్ ఇచ్చేసిన, 5 కోట్ల రూపాయలు నా దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి బండి సాయి భగీరథ్ చెప్పినటువంటి మాట. బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయికి తెలియకుండానే ₹50,000 ఆమె అకౌంట్లో కొడతారట బండి సాయి భగీరథ్. అమ్మాయి ఏమో 50,000 నాకెందుకు కొడుతున్నావు, నాకేం అవసరం, నేను అడగలేదు కదా, డోంట్ సెండ్ మీ అని చెప్పి అమ్మాయి విత్ ఇన్ ఫ్యాక్షన్ సెకండ్లోనే మళ్ళీ భగీరథ్కి రిటర్న్ పంపించేసిందట అమౌంట్. మళ్ళీ మార్నింగ్ పంపించిందట. మళ్ళీ ఆ అమ్మాయి చూసిన వెంటనే ఇమీడియట్లీ మళ్ళీ ట్రాన్సాక్షన్ బ్యాక్ చేసేసింది. అంటే ఆ అమ్మాయిని ఇరికించడానికి, ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి, ఈ కేసుని పక్కదారి పట్టించడానికి, నా పైన నిందలు రావద్దనేటటువంటి ఆలోచనతోటి బండి సాయి భగీరథ్ ప్రీ ప్లాన్గా వ్యవహరించిండు. ఆ అమ్మాయి 50,000 తీసుకోలేదు, రిటర్న్ పంపించేసింది విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్. ఆ అమ్మాయి ఎక్కడ తీసుకోలేదు. ఆ అమ్మాయికి తెలియకుండానే ఈయన ₹50,000 కొడతారట ఆమె అకౌంట్లోకి. ఎంత ఘోరం. మళ్ళీ ఏం పెడతాడు, ₹50,000 అమ్మాయికి ఇచ్చేసిన అంటాడు. అసలు ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఆ అమ్మాయి రిటర్న్ కొట్టేసింది అప్పటికప్పుడే. అంటే ఈరోజు నిజంగా ఆ అమ్మాయి ₹50,000 తీసుకొని ఉంటే ఆ అమ్మాయిని బ్లేమ్ చేసేటోళ్ళే కదా, ఆ అమ్మాయిని నిజంగానే బద్నాం చేసేటోళ్ళే కదా, ₹50,000 తీసుకుందని చెప్పి. ఎక్కడ ఆ అమ్మాయి తీసుకోలేదంట. ఇమీడియట్లీ మళ్ళీ రిటర్న్ కొట్టేసిందంట అమ్మాయి. ఒకవేళ నిజంగా తీసుకొని ఉంటే నా దగ్గర 50,000 తీసుకుందని చెప్పి బద్నాం చేసేటోడు బండి సాయి భగీరథ్. సో ఆ విషయాన్ని కూడా అమ్మాయి తరపు న్యాయవాది చెప్పారు, చాలా క్లియర్గా హైకోర్టులో చెప్పడం జరిగింది. ఏం జరిగిందో వినండి. ఇగో బాధితురాలు ₹50,000 తీసుకుంది అంటున్నారు, కానీ నిందితుడు బాధితురాలికి చెప్పకుండానే 50,000 పంపిస్తే వెంటనే బాధితురాలు నాకు ఎందుకు డబ్బు పంపిస్తున్నావు అని క్షణాల్లో తిరిగి పంపించింది. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇగో దాన్ని అడ్డం పెట్టుకొని బాధితురాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తారా? సో బాధితురాల తరపున న్యాయవాది చెప్పిండు, చాలా క్లియర్గా కోర్టు దృష్టికి తీసుకెళ్ళిండు. కరెక్ట్ కాదండి, ₹50,000 అమ్మాయికి తెలియకుండా అకౌంట్లో వేస్తాడు అంటే అమ్మాయిని బ్లేమ్ చేయడానికే కదా ఇదంతా చేసిందని చాలా క్లియర్గా మాట్లాడారు. కోర్టులో వాదోపవాదనలు గట్టిగానే జరిగినాయి. దాదాపు 1.5 hours వాదోపవాదనలు చాలా క్లియర్గా జరిగినాయి. ఆ తర్వాత కీలకమైన అంశం, బిగ్ బ్రేకింగ్ న్యూస్, బండి భగీరథ్ బాధితురాలు అసలు కీలకమైన అంశం ఇది. కీలకమైనటువంటి అంశం, బాధితురాల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి చాలా కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఏం తీసుకొచ్చిందంటే, బండి భగీరథ్ బాధితులు ఇంకో 4 అమ్మాయిలు ఉన్నారు. నిందితుడి మీద గతంలో ఎలాంటి కేసులు లేవని అతన్ని న్యాయవాది చెప్తున్నారు, కానీ గతంలో ఎంతో మందిని కొట్టినట్లు కేసులు ఉన్నాయి. నాకు తెలిసి నిందితుడు బాధితులు మరో 4 అమ్మాయిలు ఉన్నారు, త్వరలో వాళ్ళు కూడా బయటికి వస్తారని మాకు సమాచారం ఉంది అని చెప్పి బాధితురాల తరపు న్యాయవాది చెప్తున్నాడు. బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి బాధితులు ఇంకో 4 అమ్మాయిలు ఉన్నారు, ఆయన పైన ఏ కేసు లేదని చెప్తున్నారు, కానీ గతంలో వీళ్ళని కొట్టినటువంటి కేసులు ఉన్నాయి. అతి త్వరలో బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి బాధితులు 4 అమ్మాయిలు బయటికి రాబోతా ఉన్నారు, మాకు సమాచారం ఉంది అని చెప్పి అమ్మాయి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి చెప్పినాడు. మరి ఏం జరగబోతుందో చూడాలా. ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి కేసు పెట్టింది, ఇంకా 4 అమ్మాయిలు బయటికి రాబోతా ఉన్నారు, 4 అమ్మాయిలు అతి త్వరలో కేసు పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి అమ్మాయి తరపు న్యాయవాది చెప్తున్నటువంటి అంశం చాలా కీలకంగా మారనుంది. అతి త్వరలో పోతుంటే చాలా కీలకంగా మారనుంది కేసు. సో అనేక అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇగో బెయిల్ తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. నిందితుడి తరపు న్యాయవాది వెకేషన్ బెంచ్ సమయంలో 482 CRPC కింద
ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం నిషేధం బాధితుడు తరపు న్యాయవాది చెప్పినటువంటి మాట. అయితే నిందితుడు తరపున న్యాయవాది ఏం చెప్తున్నాడు? బెయిల్ తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. అంటే బెయిల్ తీర్పు వచ్చే వరకు పోలీసులు అరెస్టు చేయవద్దు బండి సాయి భగీరథ్ను, ఆ విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి పోలీసులకు అని చెప్తే అమ్మాయి తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడు? వెకేషన్ బెంచ్ సమయంలో 482 CRPC కింద ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం నిషేధం, ఇవ్వకూడదు అని చెప్పినాడు. సో చాలా క్లియర్గా అమ్మాయి తరపు న్యాయవాది అంటే బాధితుల తరపున న్యాయవాది చెప్పినటువంటి అంశం. ఆ తర్వాత ఇక బ్రేకింగ్ న్యూస్ లాస్ట్కి ఇదంతా విన్న తర్వాత న్యాయమూర్తి గారు మొత్తానికి ఒక సంబంధించినటువంటి జడ్జిమెంట్ని ఇచ్చినారు. లాస్ట్కు న్యాయమూర్తి గారు చెప్పినటువంటి మాట ఏంది? పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను, తదుపరి విచారణ వచ్చే వెకేషన్ బెంచ్ నాటికి వాయిదా, హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పినటువంటి అంశం. సో ఇప్పుడు బండి సాయి భగీరథ్ని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు, విచారణకు పిలవవచ్చు, విచారణకు పోకపోతే ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. సో చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎవరెవరైతే వైరల్ చేసిరో బండి సాయి భగీరథ్కు పాజిటివ్గా వీడియోలు చేస్తూ సాయి భగీరథ్ చాలా మంచి వ్యక్తి, ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, ఆ అమ్మాయి 5 కోట్లు డిమాండ్ చేసింది, ఆ అమ్మాయి అట్లే చేసింది ఇట్లే చేసింది అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఎవరెవరైతే సోషల్ మీడియాలో వీడియోలు చేసిరో వాళ్ళందరి పైన కేసులు నమోదవుతా ఉన్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వన్స్ ఇలాంటి కేసులో గనక ఇరుక్కోపోతే బయటికి రావడం చాలా కష్టం. చాలా సెన్సిటివ్ కేసు, గుర్తుపెట్టుకోండి, చాలా సెన్సిటివ్ కేసు. కాబట్టి మీరు వీడియోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఏదో 30,000 రూపాయలు ఇస్తారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వీడియోలు చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎవరెవరైతే సోషల్ మీడియాలో బండి సాయి భగీరథ్కు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసిరో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్, ఆ అమ్మాయి తాగింది, ఆ అమ్మాయి తిరిగింది, ఆ అమ్మాయి అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన క్యారెక్టర్ను బ్యాడ్ చేసేటటువంటి విధంగా కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిర్రు, రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిర్రు. ఎవరెవరైతే మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడిరో, మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఎవరెవరైతే వ్యవహరించిరో సోషల్ మీడియాలో వాళ్ళందరిపైన కేసులు అవుతా ఉన్నాయి. 30,000 రూపాయలకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. 30,000 రూపాయలు ఇచ్చిరట, నిజమో కాదో తెలియదు కానీ కొంత చెప్తున్నటువంటి అంశం 30,000 రూపాయలు ఇచ్చిరని చెప్పి. సో ఏది ఏమైనా కూడా చాలా మంది పైన ఇప్పుడు కేసులు అవుతా ఉన్నాయి. ఆ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఎవరెవరైతే రకరకాలుగా ఫోటోలు వీడియోలు వైరల్ చేసిన వాళ్ళందరి పైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు. మొత్తానికైతే హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో మొత్తానికి బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఏ క్షణంలో అయినా అరెస్ట్ కావచ్చు. ఆల్రెడీ పోలీస్ బృందాలు తిరుగుతూ ఉన్నాయి, గాలింపులు చేస్తూ ఉన్నారు. బండి సాయి భగీరథ్ పక్కా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా 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 బలంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరు షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.